హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. చాలా రోజుల తర్వాత అవుటింగ్కి అయితే వచ్చాము. దగ్గరగా 3 మంత్స్ అవుతుందేమో మేము అవుటింగ్కి వచ్చి. దుబాయ్లో సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే మ్యాక్సిమం చాలా వరకు అవుటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంత ఎంజాయ్ చేయాలని వెళ్ళినా కానీ ఈ ఎండలకి మలమల మాడిపోతాం. అంత రిస్క్ తీసుకోలేక ఇంకా సమ్మర్ అంతా మేము బ్రేక్ తీసుకుందాము, హ్యాపీగా ఇంట్లోనే స్టే చేద్దామని మేమైతే డిసైడ్ అయ్యాము. కానీ నిన్న అయితే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఇంకా వెళ్ళాలని అసలు ప్లానింగ్ అయితే లేదు. మా వారి ఫ్రెండ్ ఒకరు అడిగారనమాట, సరదాగా అలా బయటికి వెళ్దాము, మీరు అవుటింగ్కి వెళ్ళి చాలా రోజులైంది, అలా పిల్లలతో సరదాగా వెళ్ళొద్దాం రండి అని చెప్పి అడిగారనమాట. ఇంక అడిగేసరికి సరే ట్రై చేద్దాము, స్టార్ట్ చేసి చూద్దాము అని చెప్పి మేము కూడా ఓకే అన్నాము. మేమైతే 3 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఈ వీకెండ్ అయితే మేము దుబాయ్ మాల్కి అయితే వెళ్ళాలనుకున్నాము. 3 o'clockకి స్టార్ట్ అయ్యాము. 3 o'clock నుంచి 40 minutes అయితే మాకు దుబాయ్ వెళ్ళడానికి టైం పట్టింది. ట్రాఫిక్ అలాగే ఉంది, కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల 40 minutes అయితే టైం పట్టింది. అక్కడి నుంచి మేము రిటర్న్ వచ్చేటప్పటికి 6 o'clock అయింది. ఈ కాస్త టైంలో నిజంగా ట్రావెల్ చేసినంతసేపు కూడా కార్లో కూడా ఏసీ ఉన్నా ఫుల్గా పెట్టుకున్నా కానీ ఇంకా హీట్ అనేది తెలుస్తూనే ఉంది. 3 అయినా సరే అంత వేడిగానే ఉంది. కొంచెం ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయిపోయి దుబాయ్ మాల్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళగానే హమ్మయ్య అని కొంచెం రిలాక్స్ అయ్యాము. ఇంకా రిలాక్స్ అయ్యి వెంటనే స్టార్ట్ చేసామండి వాకింగు. దుబాయ్ మాల్ అంటేనే పెద్ద మాల్ అనమాట. వరల్డ్లోనే ద టాపెస్ట్ మాల్ అనమాట ఇది. ఏం ఉండదండి, అన్ని రకాల చాలా ఈ వరల్డ్లో ఉండే ప్రతి బ్రాండ్ షాపులు ఇందులో ఉంటాయన్నమాట. ఏ బ్రాండ్ అయినా సరే మనకి అన్ని రకాల క్లాత్స్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి ప్రతి ఐటము మనకు దొరుకుతుంది. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్సే దొరుకుతాయి అన్నమాట. ఇంకా మనకి తిరిగిన వాళ్ళకి తిరిగినంత అంటారు చూడండి, ఓపుకున్నంత వరకు ఫుల్గా వాక్ చేయడమే, అంతా నడవడమే, అన్నీ చూడడమే. మెయిన్గా వచ్చేసి ఇక్కడ దుబాయ్ అక్వేరియంస్ ఉంటుంది, మధ్యలో అక్వేరియంస్ ఉంటుందన్నమాట. అండర్ వరల్డ్ అక్వేరియం కూడా ఉంటుంది. సడన్గా వచ్చాం కాబట్టి మేము అండర్ వరల్డ్కి వెళ్ళడానికి మాకు కుదరలేదు. నెక్స్ట్ టైం డెఫినెట్గా ప్లాన్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఆహిల్కి మా వారికి హాలిడేస్ రాగానే నెక్స్ట్ టైం డెఫినెట్గా ప్లాన్ చేయాలి. మేమైతే 2012లో ఒకసారి వచ్చాను నేను, అలాగే 2018లో ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం దుబాయ్ మాల్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే దుబాయ్ మాల్కి రాలేదు. ఈ 3 yearsలో దుబాయ్ మాల్ చూడటానికి అయితే వెళ్ళలేదు. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి అంత పూర్తిగా తిరగలేకపోయాను. ఆ ఉన్న టైంలోనే ఫుల్గా అయితే తిరిగేసాము. మెయిన్ ఏమైతే ఇంపార్టెంట్గా ఉంటుందో అవన్నీ చూసేసామన్నమాట. అప్పటికి ఇప్పటికీ అంత పెద్ద మార్పులు ఏమి లేవు. వాల్ సీనరీస్లో కానీ డెకరేషన్స్లో కానీ వాటిలో మార్పులు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కంటిన్యూ ఒకటే ఉంటే అట్రాక్ట్ అవ్వరు కదా టూరిస్టులు. అలా మారుస్తూ ఉంటే టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేయొచ్చు, చాలామంది వస్తూ ఉంటారు, అలాగే వీళ్ళకి కూడా ఇన్కమ్ బాగుంటుంది కదా. హీట్ ఎక్కువగా ఉండడం వల్ల క్రౌడ్ కూడా చాలా తక్కువగానే ఉన్నారు. యాక్చువల్గా దుబాయ్ మాల్ అంటే అసలు ఇసుక వేస్తే రాలినంత జనం ఉంటారంటారు కదా, అలా ఉంటారనమాట. అసలు ఖాళీ ఉండదు, నడవడానికి కూడా గ్యాప్ ఉండదు, అంత రష్గా ఉంటుంది దుబాయ్ మాల్. ఈ ఎండల వల్ల క్రౌడ్ అయితే చాలా తక్కువగానే ఉంది. ఫుడ్ కోర్టుల దగ్గర అయితే కాస్త ఎక్కువగా కనిపిస్తున్నారు జనం. అంటే వచ్చిన వాళ్ళు ఫ్యామిలీస్తో అలా కూర్చొని ఫుడ్ తీసుకోవడము, కాఫీ టీ తాగడానికో అలా సిట్టింగ్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. మ్యాక్సిమం ఇంకొక 1 month అయితే హీట్ రెడ్యూస్ అవుతుంది. అప్పుడు ఫుల్గా దుబాయ్ మాల్ అయితే కళకళలాడుతూ ఫుల్ క్రౌడ్తో ఉంటుందన్నమాట. చాలా రోజుల తర్వాత అవుటింగ్ అయితే వచ్చాం కదా అని నేను వీడియో షూట్ చేస్తుంటే 2 నిమిషాలకి 5 నిమిషాలకి మా వారు ఆహిలో వెనక చూడటం, జాయిన్ అవ్వో మాతో, త్వరగా రా, ఇంకా తీసింది చాలులే, ఎంతసేపు తీస్తావు వీడియో, ఒకే చోటని ఎంత చూపిస్తున్నావు అని చెప్పి వాళ్ళు బుర్ర తినేస్తున్నారనమాట. ఇంకా సర్లే అని చెప్పి మధ్యలో వీడియోకి బ్రేక్ ఇస్తూ వాళ్ళకి టైం ఇస్తూ మధ్యలో వీడియోలను కూడా షూట్ చేస్తూ ఫుల్గా 1.5 అయితే దుబాయ్ మాల్ లోపల మాత్రం తిరిగాము. లోపల అయితే చూడటానికి వాటర్ ఫాల్ ఉంటుంది, అదొకటి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చింది కదా అది వాటర్ ఫాల్ అనమాట. అలా కంటిన్యూస్గా వాటర్ పడుతూనే ఉంటుంది. నిజంగా చూడటానికి చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అలా కంటిన్యూ ఒక 5 నిమిషాలు చూసామంటే భలే హాయిగా అనిపిస్తుంది. దీంతో పాటుగా ఇంకొకటి చాలా బాగుంటుంది, అక్వేరియం ఉంటుందన్నమాట. అన్ని రకాల చేపలు కూడా ఉంటాయి దాంట్లో. దాంతోపాటు అండర్ వాటర్ జూ కూడా ఉంటుంది. అండర్ వాటర్ జూ అంటే ఏం కదండి, ఈ అక్వేరియం మధ్యలో ఒక టన్నర్లా ఉంటుందన్నమాట.
దాని లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు. దాని లోపలికి వెళ్ళాలంటే మాత్రం డెఫినెట్గా టికెట్ తీసుకోవాలి. మనిషికి 270 దిరమ్స్ పడుతుందన్నమాట. అంటే ఒక పర్సన్కి 270 దిరమ్స్ అనమాట టికెట్ కాస్ట్ వచ్చేసి. ఇంకా మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము, ఫుల్గా ప్రిపేర్డ్గా అయితే లేము. అందుకని నెక్స్ట్ టైం తీసుకుందాము అని చెప్పి ఇంకా మేము అందరం అయితే అనుకున్నాం. నెక్స్ట్ టైం కంపల్సరీ మీకు అండర్ వాటర్ జూ కూడా చూపిస్తాను. అహిల్ అయితే అండర్ వాటర్ జూ కూడా చూసేసాడు. అంటే స్కూల్ సైడ్ నుంచి ట్రిప్ వేస్తే అలా ట్రిప్కి వచ్చాడనమాట. ఫ్రెండ్స్ అందరితో కలిసి స్కూల్ సైడ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. అహిల్ అంటున్నాడు, అమ్మి చాలా బాగుంటుంది అమ్మి, ఆ ఫీల్ ఎంత బాగుంటుందో నువ్వు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ ఫీల్ని. వాడికైతే బాగా నచ్చింది. ఓకే, వింటర్ హాలిడేస్కి డెఫినెట్గా మనం మళ్ళీ ఇంకోసారి వద్దామని చెప్పి అందరం అనుకున్నాం అనమాట. అలా మాట్లాడుకుంటూ అటు ఇటు చూస్తూ ఆ షాపు ఈ షాపు చూస్తూ అందులో ఏమున్నాయి ఇందులో ఏమున్నాయి అని చూసుకుంటూ లోపలైతే మొత్తం తిరిగేసాము. ఇంకా సరే బయటకు కూడా వెళ్దాము, ఫౌంటైన్ కూడా ఉంటుంది కదా, వాటర్ ఫౌంటైన్ ఉంటుంది అనమాట. ప్రతి హాఫ్ అన్ అవర్కే ఆ ఫౌంటైన్ షో వేస్తూ ఉంటారనమాట. సరే అది కూడా టైం ఉందేమో చూసి ఫౌంటైన్ కూడా చూసి వెళ్ళిపోదాం అని చెప్పి బయటకైతే వచ్చాము. నైట్ టైం అయితే ఈ బయట చాలా బాగుంటుంది, చాలా రిలాక్స్డ్గా హాయిగా లైటింగ్స్ అవి చూస్తూ భలే ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది. ఇంకా మేము ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి అయినా కానీ హీట్ ఏమాత్రం తగ్గలేదు. చూడండి, క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. హీట్కి ఎవరు కూడా బయటికి రావట్లేదు, మ్యాక్సిమం లోపలే ఉంటున్నారన్నమాట అందరూ. ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ మాత్రమే దిగి, అందులో ఫౌంటైన్ షో కూడా అప్పుడే అయిపోయినట్టుంది. మళ్ళీ హాఫ్ అన్ అవర్ వరకు మళ్ళీ షో అయితే స్టార్ట్ చేయరు. హాఫ్ అన్ అవర్ తర్వాతే షో వేస్తారనమాట. మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆ ఎండ్లో ఉండాలంటే అమ్మో మన వల్ల కాదులే, వెళ్ళిపోదాం, నెక్స్ట్ టైం డెఫినెట్గా చూద్దాంలే అని చెప్పి ఇంకా మేము జస్ట్ అలా ఫుల్గా రౌండ్ వేసి బుర్జ్ ఖలీఫా దగ్గర అలా కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా వెంటనే లోపలికైతే వెళ్ళిపోయాము. నిజంగా కూడా దుబాయ్ మాల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే నైట్ టైం వస్తేనే చాలా బాగుంటుందండి. ఫుల్ లైటింగ్తో చల్లగా చక్కగా ఫుల్ క్రౌడ్తో చూడముచ్చటగా ఉంటుంది, అంత బాగుంటుందన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ దుబాయ్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే నైట్ టైం వెళ్ళడానికే ప్రిఫర్ చేయండి. నైట్ టైం అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అలా చుట్టూ కొంచెం తిరిగి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అలా షూట్ చేసుకొని ఇంకా వెంటనే లోపలికి వచ్చాము. ఒక 15 మినిట్స్ ఉన్నానంతే బయట. ఎండ చాలా దారుణంగా ఉంది, అందుకని ఇంకా ఫౌంటైన్ షో కూడా స్టార్ట్ అవ్వాలంటే ఇంకా 15 మినిట్స్ ఉండాలి హీట్లో అని చెప్పి, ఎందుకులే ఆ హీట్లో మలమలా మాడిపోవటం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా లోపలికైతే వచ్చేసాము. ముందే అనుకున్నాము వాటర్ ఫౌంటైన్ చూసిన తర్వాత అక్వేరియం దగ్గరికి వద్దామని చెప్పి, అందుకని ముందే నేను అక్వేరియం మీతో షేర్ చేసుకోలేదు. ఇంకా నెక్స్ట్ టైం వాటర్ ఫౌంటైన్కి వెళ్ళాము, అక్కడ షో ఉంటుందేమో అని చెప్పి వెళ్ళాము త్వరగా అనమాట. అక్కడ షో లేదు కాబట్టి ఇంకా అక్వేరియం దగ్గరకు వచ్చి ఫుల్గా ఒక దగ్గరగా దీని దగ్గరే ఎక్కువసేపు కూర్చున్నాము. దగ్గర ఒక 40 మినిట్స్ అయితే చూసాము. నిజంగా అలా చూస్తూ ఉంటే చూడాలి అనిపించేలా ఉన్నాయి అన్ని రకాల చేపలు అనమాట. అంటే ఈ వీడియోలో కొన్ని కనిపించట్లేదు క్లారిటీగా, మిగతావైతే చాలా అంటే కొంచెం బాగా పెద్దగా ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి, ఎక్కువ కనిపించట్లేదు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చెప్పాను కదా, దగ్గరగా 40 మినిట్స్ ఇక్కడే ఉండిపోయాము అలా చూస్తూ. అరే ఇదిగో ఇది బాగుంది చూడు, అది బాగుంది చూడు అంటూ అలా ఉండిపోయాం అనమాట. ఇందులో దుబాయ్ అక్వేరియము ప్లస్ అండర్ వాటర్ జూ అన్నిటిలో కలిపి మొత్తంగా 33,000 ఫిషెస్ ఉన్నాయంటండి, అన్ని రకాలు ఉన్నాయంట. అంటే అన్నిటినీ మనం కౌంట్ చేయలేం, కానీ వచ్చే ప్రతి దాన్ని కూడా మనం చూస్తూ ఉండొచ్చు. రకరకాల కొత్త వెరైటీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట, అంత బాగుంది. అలా స్విమ్ చేస్తున్న వచ్చే ప్రతి చేపని చూస్తూ ఉంటే ఎంత రిలాక్స్డ్గా ఉంటుందంటే నాకు పర్టికులర్గా ఈ అక్వేరియం దగ్గర చూడటం అంటే గంటలు ఎన్ని గంటలు టైం ఇచ్చినా కానీ ఇక్కడే చూస్తూ ఉండిపోతానన్నమాట. నాకు అంత ఇష్టం చేపలంటే, నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. చంటి పిల్లలతో ఆడుకుంటే మనం ఎంత ప్యూరిటీగా ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతామో, నాకు వీటిని చూస్తూ ఉంటే నాకు మనసుకి అంత రిలాక్స్డ్గా అనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. గంటలు నువ్వు ఇక్కడే ఉండిపో అన్నా కానీ నేను వాటి దగ్గర ఉండిపోతాను, నేను అంత ఇష్టం అనమాట నాకు. ఇలా వీడియో షూట్ చేయడం వల్ల వాటికి నాకు కమ్యూనికేషన్ తగ్గిపోయింది, నేను అంత పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాను. అందుకని ఒక 2 నిమిషాలు త్వరగా వీడియోని ఫినిష్ చేసి ఇంకా రిలాక్స్డ్గా ఆ చేపలను చూస్తూ ఒక 10 నిమిషాలు అయితే వాటికి ఫుల్ టైం ఇచ్చేస్తాను అనమాట. అలా చేపలని చూస్తూ ఉన్నానన్నమాట. ఇంకా నేను ఏంటంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలి. అలా ఇలా మొబైల్తో షూట్ చేస్తున్నాను, నేను అలా షూట్ చేస్తున్నప్పుడు ఫోకస్ ఇటు వస్తుంది మళ్ళీ,
అరే వీడియో కరెక్ట్గా కనిపిస్తుందా లేదా, ఇక్కడ ఈ చేపలు బాగా తిరుగుతున్నాయి కదా, ఇవి బాగా కనిపిస్తున్నాయా లేదా అని వాటి మీదకి, ఈ వీడియో మీదకి ఫోకస్ వెళ్ళిపోవడం వల్ల నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అందుకని వీడియోని త్వరగా ఎండ్ చేసి అలా ఒక 10 నిమిషాలు వాటిని చూస్తూ నేను రిలాక్స్ అయిపోయాను. ఇంకా అలా అయిన తర్వాత మా వారు అంటారు, పద టైం అవుతుంది, ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉందంటే 1 అవర్ 15 మినిట్స్ టైం పడుతుంది, త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ నాకు ఆఫీస్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అన్నారనమాట. అవును కదా, నాకు కూడా ఎర్లీ మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా నేను కూడా ఓకే అనక తప్పలేదు. అయినా ఉన్న తక్కువ టైం అయినా కానీ మ్యాక్సిమం కవర్ చేయగలిగాను. ఆ చిన్న హ్యాపీనెస్ అయితే ఉంది. ఇంకంతే అండి, అనుకోకుండా ఈ వీకెండ్ దుబాయ్ మాల్లో మా వీకెండ్ అయితే గడిచిపోయింది. నేను షేర్ చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను షేర్ చేసిన ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.